ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో సిబిఐ కోర్టు ఇవాళ తుది తీర్పు ఇవ్వబోతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇనుప ఖనిజ గనులు అక్రమంగా తవ్వేసింది అని గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీలపై ఆరోపణలొచ్చాయి. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, ఆయన పిఏ అలీఖాన్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వాల్మీకి రాజగోపాల్, మాజీ ఐఏఎస్ కృపానందపై అభియోగాలు నమోదై ఉన్నాయి. ఈ కేసులో 14 ఏళ్ల తరువాత తుది తీర్పు వెలువడబోతోంది. ఓఎంసీ అక్రమ తవ్వకాలపై 2009 డిసెంబర్ 7న నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం రోసయ్య సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఓఎంసీ కార్యకలాపాలను నిషేధిస్తూ జీవో కూడా జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి 2011లో సిబిఐ తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొత్తం 219 మంది సాక్షులను విచారించింది. అలాగే 3400 పేజీలతో ఛార్జ్ షీట్ ని దాఖలు చేసింది. 884 కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేశారని సిబిఐ అభియోగాలు మోపింది. దీనికి సంబంధించి అంటే దాదాపు 14 ఏళ్ల తరువాత తుది తీర్పు వెలువడబోతోంది. దాదాపు 14 ఏళ్ల తరువాత గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఇష్యూలో ఒక తీర్పుని వెలువరించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మందికి నోటీసులు కూడా అందించారు, వాళ్ళ విచారణ కూడా చేపట్టున్నారు. ఓఎంసీ అక్రమ తవ్వకాలపై 2009లో డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి అయిన సీఎం రోసయ్య సిబిఐకి దీనికి సంబంధించి ఒక ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత దశల వారీగా విచారణ చేపట్టింది సిబిఐ. మొత్తం విచారణకు సంబంధించి ఇవాళ తీర్పు వెలువడబోతోంది. మొత్తం 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఇవాళ తీర్పు వెలువడేటట్టు అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఓవర్ టు యు. ఓబులాపురం మైనింగ్ సంబంధించిన కేసులో సిబిఐ అనేక కోణాల్లో విచారణ జరిపింది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఐఏఎస్ అధికారులని, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి కూడా ఇందులో అభియోగాలు ఎదుర్కొంటూ ఛార్జ్ షీట్ లో పేర్కోవడం జరిగింది. దాదాపు ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి అనంతపురంలో ఓబులాపురంకి సంబంధించిన మైనింగ్ చేశారు. అనుమతికి మించి మైనింగ్ అక్కడ చేయడం జరిగింది. మొత్తం ప్రజాధనాన్ని లూటీ చేశారని చెప్పేసి కూడా అప్పటి సీఎం రోసయ్య సిబిఐకి ఫిర్యాదు చేయడంతో సిబిఐ కేసు నమోదు చేసుకొని ఈ కేసులో అనేక ఆస్తులను కూడా ఇప్పటికే అటాచ్ చేయడం జరిగింది. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన విలువైన ఆస్తులను అన్నిటిని కూడా అటాచ్ చేయడం జరిగింది. ఆ ఆస్తులకు సంబంధించి అక్రమంగా మైనింగ్ చేయడం వల్లే ఇన్ని కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సంపాదించాడని చెప్పేసి కూడా సిబిఐ అభియోగాలు మోపింది. దాంట్లో దాదాపు 3400 పేజీల ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేయడం జరిగింది. 219 మంది సాక్షులను కూడా విచారించింది. గ్రౌండ్ లెవెల్లో సిబిఐ పూర్తి విచారణ జరిపి ఈ కేసుకు సంబంధించి 884 కోట్ల ప్రజాధనం లూటీ చేశారని చెప్పేసి కూడా సిబిఐ గుర్తించి కోర్టుకు తెలపడం జరిగింది. కోర్టు ఇక సుదీర్ఘంగా 14 సంవత్సరాల పాటు ఈ కేసుని విచారించింది. విచారణ అనంతరం ఈ రోజు తుది తీర్పు వెల్లడించే అవకాశం కనబడుతుంది. 2009లో సిబిఐ కేసు నమోదు చేసి ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఐఏఎస్ అధికారులను కూడా అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత బెయిల్ పై అందరూ బయటికి రావడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు సిబిఐ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది కూడా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే దాదాపు 884 కోట్లు అంటే 2009కి ముందే ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారు కాబట్టి ఆ ధనం అంతా ఎక్కడికి మళ్లించారు, వాటికి సంబంధించిన ఆస్తులను ఇప్పటికే సిబిఐ గుర్తించడం జరిగింది. గాలి జనార్దన్ రెడ్డి అక్రమంగా మైనింగ్ కి పాల్పడ్డాడు. అక్కడ ఎవరైనా ఎదిరిస్తే వారిని బెదిరించడం, లేదంటే చంపేయడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు సిబిఐ తీర్పు ఏ విధంగా వస్తుంది, అసలు ఈ కేసుకు సంబంధించి 14 సంవత్సరాలు సుదీర్ఘంగా వాదనలు విన్న సిబిఐ కోర్టు ఈ రోజు ఇచ్చే తీర్పుపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే దాదాపు ఈ కేసులో అనేక ఐఏఎస్ అధికారులతో పాటు అప్పటి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఆమె భూగర్భ గనుల శాఖ మంత్రిగా ఆమె పనిచేసింది. ఆమె అనుమతితోనే ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా సిబిఐ ఆరోపణలు చేసింది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు సిబిఐ ఎలాంటి సాక్ష్యాలు, అదేవిధంగా ఎవిడెన్స్ ని కోర్టుకు సబ్మిట్ చేసింది, ఇప్పుడు సిబిఐ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేదే ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఈ రోజు 11-12 గంటల మధ్యలో సిబిఐ తీర్పు వెల్లడించే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించి అప్పట్లో అక్రమాలు జరిగాయని 2009లో అభియోగాలు మోపుతూ ఒక
ఫిర్యాదు చేశారు అప్పటి ముఖ్యమంత్రి రోసయ్య. అయితే దీనికి సంబంధించి 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ జరిపింది సిబిఐ. దానికి సంబంధించి ఇవాళ తుది తీర్పు వెలువడబోతోంది.